హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మౌనిక యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియోలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాం కదా, అది ఓపెన్ అవ్వక ఇక్కడికి వచ్చాం. టీవీ రాఘవయ్య పార్క్ వచ్చాము. విజయవాడలో ఉన్న టీవీ రాఘవయ్య పార్క్ వచ్చాము. ఎందుకంటే అది ఓపెన్ అవ్వలేదు కదా, మరి ఇంకా పిల్లలు డిసప్పాయింట్ అవ్వకూడదని ఈ పార్క్ తీసుకొచ్చాము. ఈ పార్క్లో వైజాగ్ కైలాసగిరిలో ఉన్నట్టు గ్లాస్ బ్రిడ్జ్ టైప్ ఉందంటే అంత కాదు, చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది. దాన్నే మా వాళ్ళు గ్లాస్ బ్రిడ్జ్ అనుకొని ఎంజాయ్ చేసుకుంటూ నడుస్తున్నారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. టోటల్ ఒక 15 మెంబర్స్ లాగా వెళ్ళాము. టోటల్గా ఎంజాయ్ చేస్తున్నాం ఒక్కొక్కరుగా అందరము. మొత్తం పార్క్ అయితే కొంచెం చాలా పెద్దగానే ఉంది. మొత్తం పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ యానిమల్స్ థీమ్తోని బొమ్మలు గట్రా డెకరేట్ చేసి చాలా బాగా పెట్టారు. పార్క్ మొత్తం గ్రీనరీ, అసలు ఎక్కడ చూసినా వెదురు బొంగు చెట్లే ఉన్నాయి. మొత్తం చాలా బాగుంది. మధ్యలో ఒక చెరువులాగా కూడా ఉంది. చాలా బాగుంది పార్క్ మాత్రం. ఎందుకంటే కళ్ళు ఉన్నప్పుడే చూసేయాలి, కాళ్ళు బాగున్నప్పుడే నడిచేయాలి అనేది మన తీరి. ముసలి అయిపోయిన తర్వాత ఇవన్నీ చూడలేం కాబట్టి కష్టమైన నష్టమైన మొత్తం నడిచేస్తున్నాం. మొత్తం ఓపిక తెచ్చుకొని మరీ చూసేస్తున్నాం. ఇక్కడ మా పిల్లలందరూ ఆ జీబ్రాలు ఎక్కి ఫోటోలు తీసుకుంటున్నారు. మా పాప మరీ పిచ్చి. మా పాపకి ఆవు 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 అనుకొని ఎక్కి దాని మీద కూర్చొని స్వారీ చేసేస్తుంది. మా హస్బెండ్ మా పాపకు ఫోటోలు తెగ తీసేస్తుండ్రు. కొంచెం పిల్లలు ఆడుతున్నారు. పెద్దలు కొంచెం ఎనర్జీ తగ్గింది కదా, కొంచెం రిలాక్స్ అవుతున్నారు. ఎక్కడికక్కడ రిలాక్స్ అవుతున్నారు. పిల్లలందరూ మాత్రం మంచి ఎనర్జీగా ఉన్నారు. చాలా బాగా ఆడుతున్నారు. కానీ ఎనర్జీ లెవెల్స్ అయితే ఎవరికి ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. అలా తిరుగుతూ బాగానే అందరూ ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరం కాదు కదా, ఒక 15 మెంబర్స్ కాబట్టి ఆ మాట ఈ మాట ఆడుకొని అలాగే సరదాగా సాగిపోయింది మొత్తం. వీడియో రికార్డ్ అవుతుందా పిన్ని? ఉండండి, మా అల్లెలుయ పెట్టొచ్చు, పాటలు పాడుతుంటే. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అందరూ ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు. మామూలు ఎనర్జెటిక్ ఎనర్జెటిక్గా ఉందండి. హాయ్ చెప్పు. హాయ్ మళ్ళీ మధ్యలో అయితే మాకు కోతి కూడా అయితే కనిపించింది. అది ఏదో చెప్పు పట్టుకొని వెళ్తుంది. ఇంకా పార్క్ నుంచి అయితే లెఫ్ట్ అయిపోయాము. ఇంకా చాలా చూసాం కానీ వీడియోలు తీయడానికి అవ్వలేదు. అక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయిన తర్వాత అలాగ నైట్ బీచింగ్ రోడ్కి అయితే వచ్చాము. విజయవాడలో ఉన్న బీచింగ్ రోడ్కి అయితే వచ్చాము. ఏమైనా కొన్ని థింగ్స్ ఉంటే కొనుక్కోవడానికి అన్నట్టు వచ్చాము. ఇంకా అంతా చూస్తున్నాము. ఇంకా మళ్ళీ అయితే రాలేము కదా, అందుకే ఇంకా వచ్చింది అవకాశం అని ఇంకా రెస్ట్ లేకుండా మొత్తం తిరిగేస్తున్నాం అందరు కలిపి. ఆ రోజు నైట్ ఇంకా ఇంటికి వెళ్ళి వంట కూడా చేసుకోలేని పరిస్థితి అన్నమాట. ఎందుకంటే అక్కడే 10 అయిపోయింది. ఇంకా మరి అక్కడే వండుతామని ఇంకా డైరెక్ట్ ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. మేము ఫుడ్ కోర్ట్లో డిన్నర్ చేస్తాము. ఇంకా ఇంకా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసి ఇంకా అక్కడ ఏది ఉంటే అది తినేసి ఇంకా బయలుదేరిపోదాం అన్నట్టు వచ్చేసాము. బాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్, మళ్ళీ చెప్పు.
అటు చూడు, అటు చూసి చెప్పు హాయ్. హాయ్ చెప్పు, మళ్ళీ చెప్పు హాయ్. హాయ్. ఇంకా అక్కడి నుంచి అయితే తినేసి ఇంకా లెఫ్ట్ అయిపోయాము.